తెలంగాణ ఉద్యమంతో మమేకమై కదులుతూ పేదోళ్ల వరంగా పిలువబడే దేశపతి శ్రీనివాస్ ఇప్పుడు మనతో ముచ్చట పెట్టేటందుకు రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఈ వారం మాట ముచ్చట మొదలు పెడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు రాజ్ న్యూస్ మాట ముచ్చట. నమస్కారం. దేశపతి శ్రీనివాస్ అనగానే మీ పాట అలవోకగా సాగిపోయే మీ ప్రసంగమే ప్రజలకు గుర్తొస్తూ ఉంటుంది. తెలంగాణలో ప్రతి ఒక వ్యక్తికి దాదాపుగా మీకు తెలుసు. సో మీ పాటతో మొదలు పెడితేనే బాగుంటుంది. మీరు కనిపించగానే మీ పాట వినాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. కాకపోతే ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా ఒక అమ్మ పాటతో మొదలు పెడదాం. మీరు అమ్మ పాట పాడమన్నారు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని పార్వతీదేవి గురించి పోతున్న చెప్తాడు భాగవతంలో. ఇవాళ 3.5 కోట్ల బిడ్డల అమ్మ తెలంగాణ తల్లి. ఆ తల్లి పచ్చగా నవ్వాలినని, ఆ తల్లి కడుపు పండాలినని, ఆ తల్లి స్వతంత్రంగా ఆమె బానిస సంఖ్యలను తెంచుకొని స్వతంత్రం పొందాలని తెలంగాణ బిడ్డలు ఆరాటపడుతున్నారు, బలిదానాలు చేస్తున్నారు. ఆ తల్లి కనకీర్తి పాడే పాటతో నేను మొదలు పెడతా. తెలంగాణ తల్లిని అందరి తల్లిగా సంభావించి నేను ఆ పాటతో మొదలు పెడతా. ఈ పాట రాసింది గోరెటెక్కన, నాకు బాగా ఇష్టమైన పాట. తల్లి తెలంగాణ మతను వెళ్ళా మాగాణమా, తల్లి తెలంగాణ మతను వెళ్ళా మాగాణమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా, గానమ నా ప్రాణమ తెలంగాణ